హలో అండి. ఇవాళ నేను ఇంట్లో బీట్రూట్ హల్వా అయితే చేశాను. ఎలానో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని, తురిమి కడిగి పెట్టుకున్న బీట్రూట్‌ని అయితే యాడ్ చేసేసుకొని, పచ్చి వాసన పోయే వరకు అయితే ఇందులోనే మగ్గనివ్వాలండి. కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు మనకు పచ్చి వాసన అనేది పోయిందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 ప్యాకెట్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి వాటర్ అవేం వేయలేదండి. నేను జస్ట్ మిల్క్‌తోనే మొత్తం అంతా చేసేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా ఏసేసుకొని, లిడ్ పెట్టేసుకొని అది మంచిగా పాలతోనే ఉడికిపోవాలండి. పాలనేవి మొత్తం దగ్గరికి రావాలి. చూస్తున్నారు కదా! ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రావాలి. ఇప్పుడు ఇందులోకి నేను షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. 1 కప్ వరకు తీసుకున్నాను. మొత్తం మంచిగా మిక్స్ చేసి పాలన్నీ కూడా ఇమిరిపోయి ఇవి దగ్గర పడాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా! మన హల్వా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. బీట్రూట్ తినని వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మీకు గనుక నా వీడియో